2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన దాడులు పెరిగిపోయినాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. దొంగతనంగా ఎలాగైనా అధికారంలోకి రావాలని చూశారు, అలాగే వచ్చేసారు దొంగతనంగా. ప్రజలు ఇష్టం మేరకు మీరు రాలేదు అధికారంలోకి, దొంగతనంగా వచ్చారు. వచ్చి మీ ఇష్టం వచ్చినట్లు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఇళ్ళ మీద దాడి, ఆడవాళ్ళని బూతులు తిడుతూ ఏం దాడులు అవి? అసలు ఈ రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రంగా తయారు చేయాలనుకున్నారా మీరు? మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం ఏమైపోవాలి జనాలు అక్కడ? ఇక్కడ జనాలు ఏమైపోవాలి? ఆంధ్రప్రదేశ్ జనాలు మీరు ఇట్లా దాడులు చేసుకుంటా పోతే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఈ దాడులకి ఆయన సపోర్ట్ చేయలే. వద్దు, వైలెన్స్ వద్దే అన్నారు. కానీ మీకు వైలెన్సే కావాలంటున్నారు. ఎంతమందిని చంపుతారు? 1800 రోజులు ఉండేది మీరు అధికారంలో. ఎంతమందిని చంపుతారు? మీరు వాళ్ళని చంపేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది? ఇక వాళ్ళు పగల పెంచుకోవాలా? వాడు పగల పెంచుకొని వాళ్ళు పెద్దయినాక మీ పిల్లల్ని చంపాలా? మీ పిల్లలు వాళ్ళు పగల పెంచుకుంటా పోతూ ఉంటే ఎడిపోతుంది అసలు. స్టాప్ చేయండి వైలెన్స్. పగలు ప్రతీకాలు తీర్చుకుంటే కాదది. ఆడవాళ్ళ మీద దాడులు చేయడం ఏంది? ఆడవాళ్ళని బూతులు తిట్టుడేంది? ఎందుకంత మీకంత ద్వేషం? దొంగతనంగా వచ్చిన అధికారాన్ని ఎంజాయ్ చేయండి మీరు. ప్రజల ఇష్టం మీద మీరు రాలేదు. ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తూ, రిగ్గింగ్లు చేస్తూ, బ్యాలెట్ బాక్సులు మార్చేస్తూ, వాటిలో ఓట్లు తీసేస్తూ రకరకాలుగా ప్రయత్నించే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొదలైంది మీ సిగ్గులేని పని. దాంతో మీరు అధికారంలోకి వచ్చారు. సరే వచ్చారు, సంపాదించుకోండి, పాలించండి. ఎవరు వద్దన్నారు? సంపాదించుకుంటే ఒకరి మీద దాడులు చేస్తూ ఉంటే, చంపుకుంటూ పోతూ ఉంటే అయిపోయిందా? రాష్ట్రం బాగుపడుతుందా? ఈ రోజున మీరు ఒకరిని చంపడానికి వెళ్తే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు పగ పెంచుకుంటారు, వాళ్ళు మీ పిల్లల్ని చంపుతారు, మీ పిల్లల పగలు పెంచుకుంటారు, మళ్ళీ వాళ్ళని పోతారు. ఇలాగ చంపుకుంటూ పోతుంటే ఎక్కడ పోతుర్రా నాయన మీరు? ఎటుపోతుంది సమాజం? అధికారం ఉందని అహంకారంతో ఎర్రవేగొద్దు. ఇదే అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అదే పని చేస్తుంటే ఎప్పటికి మీరు అందరిని ఏరేసేవాళ్ళు. వీళ్ళు వైలెన్స్ వద్దని కంట్రోల్ చేసిండు అందరినీ. ఎక్కడ మీ మీద దాడులు జరగలేదు. చిన్న చిన్న దాడులు తప్పితే చంపుకోవడాల వరకు వెళ్ళలేదు. మీరు ఈ రోజున కత్తులు పట్టుకొని ఇళ్లలో దూరి నరుకుతాం, చంపుతాం. ఏంది రాళ్ల దాడులు? జగన్మోహన్ రెడ్డి ఉపేక్షించడు ఇలాంటివి. అందుకే రాష్ట్రము ఎడ్యుకేషన్లో నెంబర్ 1 స్థాయికి వెళ్ళింది. దాన్ని మీరు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కేరళనే నెంబర్ 1 అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చినా మీకు ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీకు ఇష్టం లేదు. ప్రజలు డెవలప్మెంట్ ఇష్టం లేదు. ప్రజలు బాగుపడటం ఇష్టం లేదు. ఎడ్యుకేషన్లో నెంబర్ 1 గుండా మీకు ఇష్టం లేదు. మీ స్వలాభాలు, మీ నాయకులు బాగుపడాలి, మీరు బాగుపడాలి తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం అవసరం లేదు మీకు. దాడులు చేయాలి, చంపాలి. ఏం చంపుతారా? ఏం చంపుతారు? నువ్వు వాడిని చంపితే వాళ్ళు నిన్ను చంపలేరా? నా కుటుంబం లేదనుకుంటే నాకంటే పెద్ద రౌడీ ఎవడుంటాడు? ఎవడికాడికి కుటుంబం లేదంటే వాడికంటే పెద్ద రౌడీ ఎవడరా? మీరు కత్తులు పట్టుకొని 10 మంది దూరొచ్చు, చంపేవచ్చు. అప్పటికి తర్వాత మీరు బతుకుతారా? వదలరా? మిమ్మల్ని వదులుతారు ఎవరైనా? చంపినోడు కత్తితో ఒకడిని చంపాడంటే ఆ కత్తికే సస్తాడు. కత్తే కోరుకుంటుంది నీ సావుని. ఆలోచించుకోండి. ఈ వైలెన్స్ను తగ్గించండి, వదిలేయండి, సంపాదించుకోండి. అధికారం 1800 రోజులు అంతే. ఈ 1800 రోజులు ఎంత సంపాదించుకుంటారో సంపాదించుకోండి. మీరు ఇలాగ చంపుకుంటూ పోతే ఎంతమందిని చంపుతారు? ఒక 1800 మందిని చంపుతారా? 2000 మందిని చంపుతారా? ఎంతమందిని చంపుతారు? కొంచెము అదుపులో ఉండండి. నోరు అదుపులో పెట్టుకోండి. అదుపులో ఉండి మంచిగా పరిపాలించండి. ఎంజాయ్ చేయండి పాలనని. మీకు ఇచ్చిన అధికారాన్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని ఈ దాడులకి వీటికి ప్రయత్నించకండి దయచేసి. చాలా పరిణామాలు ఉంటాయి తర్వాత మీకు. మీరు అనుకుంటారు మీతో పోతుంది, మీ పిల్లలతో పోతుంది. మీ పిల్లలు అలాగలాగా అంటుకుంటూ పోతుంది. అది
దయచేసి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్లో తయారు చేయకండి. బీహార్ పాలన ఎలాగుందో చూడండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలాగుందో చూడండి ఒకసారి. మీరు అలా తయారు చేయమాకండి దయచేసి. ఆలోచించుకోండి ఒకసారి. ఒకరి మీద ఒకరు దాడి చేశారంటే అది ఎంత తీవ్ర పరిణామం దారి తీస్తుందో ఆలోచించుకోండి మీరు.